మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కాలు జారినా వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం. ఎవరో రోడ్డున పోయేవాడు అడ్డగోలుగా మాట్లాడాడంటే ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని మర్చిపోతే తిప్పలు తప్పవు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొందరు నేతల నోటి దురుసే వాళ్లకు పొలిటికల్ ఫేమ్ తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ అదే నోటి దురుసు ఇప్పుడు వాళ్ళని చిక్కుల్లో పడేస్తుంది. ఇందుకు పోసాని సహా ఏపీలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విమర్శలంటే దిగజారి బూతులు తిట్టటమేనా? ఆరోపణలంటే అడ్డగోలుగా మాట్లాడటమేనా? అధికారం ఉందని విర్రవీగితే భారీ మూల్యం తప్పదా? పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఎపిసోడ్ చూశాక ఒక్క ఏపీలోనే కాదు, ఇటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ విమర్శలంటే బూతులు తిట్టటమేనని భావిస్తున్నారు. ఆరోపణలంటే అడ్డగోలుగా మాట్లాడటమేనని శృతిమించుతున్నారు. ఒకప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పుడు నడుస్తున్న రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంది. నోరేసుకుని పడిపోవటం, నోటికొచ్చినట్టు మాట్లాడటమే పాలిటిక్స్ అనుకుంటున్నారు నేటి తరం నాయకులు అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరు ఏ పక్షంలో ఉన్నా నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితేనే ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. లేకపోతే ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాదిరిగానే చిక్కుల్లో పడాల్సి వస్తుందంటున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాటలను పొదుపుగా వాడకపోతే ఇలాంటి తంటాలు తప్పవనే చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ పార్టీలు, కులాలు, అభిమానుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసానిపై ఏపీలో వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులందాయి. ఈ క్రమంలోనే నర్సారావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. అంతకుముందు ఈ తరహా కేసులోనే రాజంపేట జైల్లో ఉండాల్సొచ్చింది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేసులు నమోదయ్యాయి. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పుత్తూరు పిఎస్లో మరో కేసు నమోదైంది. వరుస కేసులు, తాజా పరిణామాలతో పోసాని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పవన్ కళ్యాణ్ I never seen such a in my life in politics. అమ్మాయినప్పుడు తిరుగు ఎవడు అడిగాడు నువ్వు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని ఏ రేంజ్ లో చెలరేగిపోయారు ఏపీ అంతా చూసింది. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన ఆయన పాలిటిక్స్ లో నేరుగా బూత్ ప్రయోగాలతో అసహ్యమైన ట్రెండ్ కి తెరలేపారు. తన నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ప్రత్యర్థి నేతల కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. అప్పుడు అంతలా ఎగిరిన పోసాని ఇప్పుడు పోలీసుల అదుపులో ఎలా కనిపిస్తున్నారు అంతా చూస్తున్నారు. కేసులతో ఆయనెంత సతమతమవుతున్నారో క్లియర్ గా తెలుస్తోంది. అప్పుడేమో నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడారు, ఇప్పుడేమో బిత్తర చూపులు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు పోసాని ఎంత ఉక్కిరిబిక్కిరవుతున్నారో అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కూడా కొంతకాలం పాటు పోసాని తన నోటికి పని చెప్తూనే వచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. ఇంత జరిగాక ఇటీవలే మీడియా ముందుకొచ్చి తనకు జ్ఞానోదయం అయిందని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఇకపై తనకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించి సైలెంట్ అయిపోదామనుకున్నారు. చేయాల్సిందంతా చేసేసి, అనాల్సినవన్నీ అనేసి, ఇప్పుడు నాకేం సంబంధం లేదు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనేస్తే అయిపోదు కదా. ఎవరినో మెప్పించేందుకు నోటికొచ్చినట్టు మాట్లాడితే అవతలి వ్యక్తుల మనసులు కూడా గాయపడతాయనే విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ల అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాధపడతారనే విషయం తెలుసుండాలి. లేకపోతే పోసానికి జరిగినట్లే చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్నామని ఎక్కువ విర్రవీగితే చివరకు ఇలాంటి తిప్పలు తప్పవనే విషయం ప్రతి ఒక్క రాజకీయ నేత గుర్తుంచుకోవాలనే చర్చ అంతటా జరుగుతోంది.
పోసాని కృష్ణమురళి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు, మాటలు అందించిన రైటర్. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కూడా. ఎన్నో ఏళ్లుగా ఎంతో కష్టపడి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గౌరవం సంపాదించుకున్న పోసాని ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగొస్తుంది అని చెప్పడానికి ఇదే సింపుల్ ఎగ్జాంపుల్. పోసాని ఎపిసోడ్ నుంచి మిగతా నేతలు నేర్చుకోవాల్సిందేంటి? రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారటానికేమీ లేదు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోసాని లాంటి కొందరి భాష, నోటి దురుసు చూశాక రాజకీయాలను తరచుగా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది. ఇప్పుడు రాజకీయ విమర్శలు, ఆరోపణల్లాంటివేవీ లేవు. అన్నీ రాజకీయ బూతులే వినిపిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో కొందరు నాయకుల భాషా ప్రావీణ్యం ఏ విధంగా ఉండిందో, ఎవరెలా పోటీపడి మరీ తిట్టారో ఆంధ్ర అంతా చూసింది. ఒకానొక దశలో నోరు మంచిది కాదు కాబట్టి తమ రాజకీయం కూడా మంచిది కాదని నిరూపించారు. ఈ ట్రాప్ లో పడే సినిమాల ద్వారా తాను సంపాదించుకున్న గౌరవాన్ని పోసాని చేజేతులా పోగొట్టుకునేదాకా వచ్చింది. పోసాని కృష్ణమురళి సినిమాల్లో ఎంత అలరించినా రాజకీయాల్లో మాత్రం పెద్ద ఎత్తున వివాదాలను రేపారు. తన నోటి దురుసుతో పొలిటికల్ దుమారమంటే ఎలా ఉంటుందో చూపించారు. ఏపీలో వైసీపీకి మద్దతుగా ఉన్న ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇది పవన్ అభిమానుల్ని, జన సైనికులను, తెలుగుదేశం కార్యకర్తల్ని బాగా బాధించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పోసాని లాంటోళ్లందరికీ కొత్త పిక్చర్ కనిపిస్తోంది. పోసాని అరెస్ట్, జైల్ ఎపిసోడ్స్ అన్ని తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నా అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని చెప్తున్నారు అధికార కూటమి నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోసానికి ఒక కేసులో బెయిల్ దొరికినా మరో కేసులో జైలుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందనే చర్చ నడుస్తోంది. దాంతో పోసాని ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారనేది బిగ్ సస్పెన్స్. టాలీవుడ్ లో కామెడీ క్యారెక్టర్ ఇమేజ్ తో కాస్తో కూస్తో డిమాండ్ ఉన్న టైంలో వైసీపీలోకొచ్చారు పోసాని. ఏపీలో పొలిటికల్ పిక్చర్ ముగిసేసరికి అటు సినీ అవకాశాలు తగ్గి, ఇటు పొలిటికల్ గాను ఏమీ సాధించలేక సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అధికారం ఉందని విర్రవీగితే అంతకు మించి అనుభవించాల్సి వస్తుందని పోసానిని చూస్తున్న వాళ్లందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కేవలం పోసాని ఒక్కరే కాదు, నోటికొచ్చినట్లు వాగితే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పైగా ఇది ఒక్క పోసాని దగ్గరే ఆగే పరిస్థితి లేదు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. అధికారంలో ఉన్నోళ్లైనా లేనోళ్లైనా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే వాళ్లకే మంచిదనే టాక్ వినిపిస్తోంది. అయినా రాజకీయాల్లో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజల్ని మెప్పించాలి. అంతేగాని బండబూతులు తిట్టి, శాపనార్థాలు పెట్టి మానసికంగా వేధిస్తాం, వేలాది మంది మనోభావాలు దెబ్బతీస్తామంటే అది వాళ్లకే నష్టం. దురదృష్టవశాత్తు ఇప్పటి రాజకీయాల్లో బూతులు, అడ్డగోలు మాటలే రాజకీయం అనుకుంటున్నారు కొందరు నేతలు. జనం ఇవన్నీ పట్టించుకోరని, తమ ప్రవర్తనకి ఓట్లకు అస్సలు సంబంధం లేదనే లెక్కల్లో ఉన్నారు. అందుకే లైన్ దాటి మరీ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. నోటి దురుసుతో హద్దులు దాటుతున్నారు. దాంతో ప్రజలు కూడా అసహనానికి గురవుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని కూడా వ్యక్తిగత శత్రువుల్లా చూస్తున్నారు కొందరు నాయకులు. అదే దారుణంగా తిట్టేలా చేస్తోంది. ఎదురు పడితే కొట్టటం ఖాయమనే చర్చలు కూడా చేస్తున్నారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల నోటి దురుసు తగ్గించుకుంటేనే అందరికీ మంచిది. లేకపోతే పోసానిలాగా కేసులు, బెయిల్ అంటూ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది కేవలం వైసీపీ నేతలకే కాదు, పవర్లో ఉన్న కూటమి నేతలకు కూడా వర్తిస్తుంది.
For more videos like this, subscribe Big TV channel.